అందరికీ చక్కగా చెప్పియాల. ఎందుకంటే మన ఏరియా మనం అభివృద్ధి చేసుకుందాం. ఎప్పుడు ఇట్లనే ఉందాం. ఎందుకు మనకు టౌన్ కన్నా మంచిగా అవుతుంది. ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. తెలిసి పక్కన వాళ్ళకి చెప్పి వేపియాలి. మీరు అందరికీ చెప్పేస్తే జాబ్ ఎట్లా ఉంది గవర్నమెంట్ వచ్చినాక? బాగుంది మేడం. మొన్న గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ మాకు పొలంలో ప్రాబ్లం ఉందంటే ఆ నియోజకవర్గం పెనుగొండ నియోజకవర్గం తరఫు నుంచి ఒక లెటర్ రాపించి సవిత మేడం గారికి ఒక కాల్ చేసి ఆడియో గారు హోల్డ్ చేస్తున్నారు, మాకు వైసీపీ వాళ్ళు అడ్డం వేస్తున్నారు అని చెప్పేసి అక్కడ నుంచి అక్కడ సంతకం చేసేసి ఇక్కడ ఎవరు ఉంటున్నారు మీకు అంటే మాకు ఇక్కడ సార్ వాళ్ళు తెలుసు ఇక్కడ మాట్లాడితే ఐడియా ఇచ్చినారు అని చెప్పినారు. డబ్బులు లేదు మేడం, పొలం పడుతున్నాయి కదా. అది ఇంకా మా మామయ్య పెరిగింది ఉండేది, మా పెరిగింది చేయడానికి వైసీపీ వాళ్ళు హోల్డ్ చేసినారు కదా. అక్కడ రేట్లు పెరిగింది. పుట్టపర్తి జిల్లా గోరంట్ల మండలము పులేరు గ్రామం మాది అని ఇక్కడ నుంచి ఎక్కినాను. ఇంకా పుట్టపర్తి అద్దరువారుగా అవుతుందమ్మా. నేను తిన్నాను పుట్టపర్తిలో మాకు ప్రాబ్లం అయిపోయింది. అమ్మకి అక్కడ మీరు ఒకసారి వస్తే నేను ఆడ ఎమ్మెల్యేని కలిసి నేను అందుకే ఇంకా ఇక్కడ మాట తీసుకొని అక్కడ పోయి చెప్పినాను. ఇంకా నేను ఇంకా ఐడియా ఇచ్చినారు మన వాళ్ళు అని చెప్పి ఏదైనా సమస్య ఉంటే అది ఒక లెటర్ ఇచ్చేస్తాయండి. ఎందుకంటే మన ప్రభుత్వం కాబట్టి నేను ఓపెన్ కంప్లీట్ డిగ్రీ బీ ఫార్మసీ ఇంగ్లీష్ అపోలోలో చేస్తుంది ప్రజెంట్గా. దాంట్లో 18 జనరల్ హాస్పిటల్లో పడతాయమ్మా ఫార్మసీ అప్లై చేసుకోవాలని చెప్పండి. ఏదంటే ఎమ్మెల్యే ద్వారా మనం రికమెండ్ అందరికీ చెప్పి చెప్పేయాలా. నేను అందుకే పోయినాక మీరు ఇంత దూరం ఎందుకు వచ్చారు విజయవాడకి అన్నారు. ఏంటంటే ఇక్కడ మాకి శివన్న వాళ్ళు వాళ్ళంతా మాకు తెలుసు అన్న వాళ్ళ నుంచి మీకు బాబు మాట మాట్లాడినారు, అందుకే నేను ఇంత దూరం డైరెక్ట్ వచ్చేసినాను అని చెప్తే వచ్చినారు మేడం మీరు అని అడవి రాపించి ఏమంటే అక్కడ సార్ ఉన్నారు, ఆ సార్తో మాట్లాడేసి చంద్రబాబు నాయుడు వాళ్ళ లోకేష్ గారు చూసి సంతకం చేపించి ఫోన్ చేపించేస్తే వెళ్ళినా మళ్ళీ రాకపోతే నువ్వు మళ్ళీ 10 రోజులకి రండి, నువ్వు కర్నూలు నుంచి వచ్చినావు అని చెప్పి నా పేరు స్పెషల్గా రాసుకున్నారు. పోయిన వాళ్ళ ప్రతి ఒక్కరికి అక్కడ మేడం వైసీపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల ఫస్ట్ మేజర్ ప్రాబ్లం మీద వదిలేసి 5 ఏళ్ళు అవుతుంది. అయినా ఇప్పుడు నేను తిరగబట్టి సంవత్సరంన్నర అవుతుంది. అస్సలు కావడం కరెక్ట్ అయిపోతుంది. బుక్కులు అడిచి ముటూషన్ అన్నీ చేయించుకొని వచ్చినాను. ఎంఆర్ఓ గారు మారుతి లాల్ సార్ పాపం చాలా బాగా హెల్ప్ చేసినారు మాకు అన్ని విషయాలు. లేడీస్ అంత దూరం చూస్తే వీఆర్ఓలు మీరు మాట ఎన్నుకున్నారు ఏమని చాలా బాగా తెలిసిన అంత అయిపోయింది. ఆయన రేపు పేపర్స్ చేసి బుక్ చేస్తామని సార్లు ట్రాన్స్ఫర్ చేసేసి నేనేం చేయలేదు మేడం అన్నారు. అట్లా వెళ్ళినప్పుడు పర్లేదు, మీరు వచ్చినా పర్లేదు, ఎమ్మెల్యేని కల్పిస్తాను అక్కడ. నేను వస్తాను మేడం మీ దగ్గర. ఓకే.